వాళ్ళ మాటల్లో నుంచి ఆధారాలు తీసుకుంటారు. ఖచ్చితంగా జగన్ని ఈ కేసులో జైల్లో పెట్టేటందుకు ఒక్క దోబూచులాట నడుస్తుంది. వీళ్ళు ఈడీ చేతన కేంద్రం చేత అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాలని చూస్తున్నారు. వాళ్ళు అదేదో మీరే పెట్టుకోండి అని చెప్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే కేంద్రం మీద ఒత్తిడి తెస్తే వాళ్ళు మీరే చావండి అని చెప్పి మిగతా వాళ్ళని అరెస్టులు ఈడీవి చేసింది, చంద్రబాబు తప్ప మిగతా వాళ్ళందరి మీద. ఇప్పుడు ఇందులో కూడా అదే జరగచ్చు. ఈడీ ఇన్వాల్వ్ అయ్యి మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. మెయిన్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు తెలుగుదేశం ప్రభుత్వం చెయ్యొచ్చు. అంటే ఇప్పుడు సిట్ విచారణ అయిపోతే నెక్స్ట్ ఈడీ ఎంటర్ అయిపోద్దా దీంట్లోకి? అలా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ సంథింగ్ ఏదో నడవబోతోంది. అయితే ఇప్పుడైనా అంటే కొంత టైం తీసుకోవచ్చు, ఒక ఏడాదిన్నర అట్లాగా. కానీ ఒకటి సార్, అంటే మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తే అప్పుడు ఎవరు ఈ జత్వానీ కేసులో, సనీనర్ జత్వానీ కేసులో అప్పుడు కూడా ఆయనకి ఏం తెలియదు అన్నట్టే మాట్లాడారు. ఆ కుక్కల విద్యాసాగర్ అసలు జత్వానీ ఎవరో ముంబై నట్ అంట ఏదో అంట అనేది. అలాగే ఇప్పుడు కూడా ఓకే, మరి కసిరెడ్డి ఎవరో తెలియదని ఆయన అనలేదు, కానీ అసలు ఇంత వ్యవహారం జరుగుతుందని జగన్కి తెలిసే జరిగిందా, లేదంటే మొన్న విజయసాయి రెడ్డి గారు అన్నట్టు ఒక క్వార్టరీలోనే ఇదంతా జరిగి చివరికి ఏమన్నా రేపు పొద్దున్న జగన్ మెడకి చుట్టుకునే వరకు వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు ఇందులో సింపుల్ లాజిక్ అండి. జగన్కే డబ్బులు వెళ్తే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, అంతే కదా. వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి జగన్కి ఇచ్చి ఉంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి?